ఓం శాంతి. మునుపటి ఎపిసోడ్లో దేవుడు దయలేనివాడా, క్రూరుడా అని మనం నేర్చుకున్నాము. అవును, ఆ చర్చను కొనసాగిస్తూ ఇప్పుడు మనం మరో ముఖ్యమైన ప్రశ్నను చూద్దాం. ఇది చాలామందిని ఆలోచింపజేసే ప్రశ్న. మనకిష్టమైన వాళ్ళని, మన ప్రియమైన వారిని కోల్పోవడమనేది జీవితంలో చాలా పెద్ద బాధ. అలాంటి టైంలో మనందరి మదిలోనూ ఒకే ఒక ప్రశ్న వస్తోంది. ఆ ప్రశ్నేంటో ఇప్పుడు చూద్దాం. దేవుడు సర్వశక్తిమంతుడు అంటారు కదా, ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. మరి అలాంటప్పుడు చనిపోయిన వాళ్లని మళ్ళీ ఎందుకు బ్రతికించడు? ఇది చాలా మందికొచ్చే డౌట్. దీనికి సమాధానం తెలియాలంటే మనం ముందుగా సృష్టికి సంబంధించిన ఒక ముఖ్యమైన నియమాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచమంతా కూడా ఒక నియమం మీద నడుస్తూ ఉంటుంది. దాన్నే ప్రకృతి ధర్మం అంటారు. ఇది ఈ సృష్టికే ఒక బేస్ లాంటిదన్నమాట. సో ఈ ప్రకృతి ధర్మం చాలా సింపుల్. అదేంటంటే మార్పు. అవును, ప్రతిదీ నిరంతరం మారుతూనే ఉంటుంది. అది ప్రకృతి సహజ గుణం. దాన్ని ఎవ్వరూ ఎప్పటికీ మార్చలేరు. ఈ మార్పు అనే నియమంలోనే పుట్టుక, మరణమనేవి రెండు ముఖ్యమైన భాగాలు. పుట్టుక అనేది ఈ శరీరంతో జీవితానికి మొదలైతే, మరణం అనేది ఆ జీవితానికి ముగింపు. ఇవి ప్రకృతిలో మార్చలేని రూల్స్. అయితే విషయం ఇక్కడతో అయిపోలేదు. ఈ భౌతిక ప్రపంచానికి అవతల ఇంకో నిజం ఉంది. అదే ఆత్మకు సంబంధించిన సత్యం. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే అసలు సమాధానం మనకు అక్కడే దొరుకుతుంది. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. దీనికి చాలా లోతైన అర్థం ఉంది. అంటే మన కంటికి కనిపించే శరీరం అది నశించిపోతుంది, టెంపరరీ అన్నమాట. కాని ఈ శరీరాన్ని నడిపించే శక్తి ఉంది కదా, అదే ఆత్మ. అది ఎప్పటికీ నశించదు, శాశ్వతమైనది. చూడండి, పరమాత్మ అజరుడు, అమరుడు, అవినాశీ. అంటే ఆయనకు ముసలితనంగాని, మరణంగాని, నాశనంగాని ఉండవు. సరిగ్గాలాగే ఆయన పిల్లలైన ఆత్మలకు కూడా ఈ లక్షణాలుంటాయి. అవి కూడా అజరా, అమరా, అవినాశులు. సో సింపుల్గా చెప్పాలంటే ఆత్మకు చావు అనేదే లేదన్నమాట. దీన్నింకా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ మన ముందు రెండు నిజాలున్నాయి. ఒకటి ఎప్పటికీ ఉండే ఆత్మ, రెండవది నశించిపోయే శరీరం. మరణమనేది కేవలం ఈ దేహానికే వస్తుంది, ఆత్మకు కాదు. ఆత్మ ఏం చేస్తుందంటే ఒక పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది, అంతే. కాబట్టి అసలు చనిపోని ఆత్మను మళ్లీ బ్రతికించడమనే ప్రశ్నే రాదు కదా. మరి అలాంటప్పుడు దేవుడి పాత్ర ఏంటి? ఆయన తన శక్తిని దేనికి వాడతాడు? ఆయనసలు చెయ్యాల్సిన పనేంటో ఇప్పుడు చూద్దాం. దేవుడి శక్తి అనేది ప్రకృతి నియమాలను దాటి పాడైపోయిన శరీరాలను మళ్లీ వెనక్కి తీసుకురావడానికి కాదు. ఆయన అసలు పనేంటంటే శాశ్వతంగా ఉండే ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్లడం. అంటే స్పిరిచువల్గా డెవలప్ చేయడమన్నమాట. సరే, మరి దేవుడు ఆత్మను ఉన్నత స్థితికి ఎలా తీసుకెళ్తాడు? ఆయన తన జ్ఞానంతో, యోగ బలంతో ఆత్మలను చెడు అలవాట్లు, నెగటివ్ ఫీలింగ్స్ నుండి బయటపడేస్తాడు. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఒక ఆత్మను అనే అసలు నిజాన్ని గుర్తుచేసి ఆత్మలకు సద్గతిని, అంటే నిజమైన మోక్షాన్ని ఇస్తాడు. ఇదే దేవుడు చేసే అసలైన పని. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. అసలు నిజమేంటో తెలుసుకుందాం. చూడండి, పాయింట్ నంబర్ 1, మార్పు అనేది ప్రకృతి నియమం. దాని ఎవ్వరూ ఆపలేరు. రెండోది, నశించేది శరీరం మాత్రమే, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. మూడోది, ఆత్మకు చావు లేదు, కాబట్టి దాన్ని మళ్లీ బ్రతికించడమనే ప్రశ్నే లేదు. ఇక ఫైనల్గా దేవుడి అసలు పని ఈ శరీరాలతో కాదు, శాశ్వతమైన ఆత్మలను ఉన్నత స్థితికి తీసుకెళ్లడం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం లేదా మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించండి. అదేవిధంగా తదుపరి ఎపిసోడ్లో వేదాలు, శాస్త్రాలు మరియు పురాణాల అధ్యయనం నుండి దేవుడు ఆనందం పొందుతాడా తెలుసుకుందాం. ఓం శాంతి.